శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. భగవద్ బంధువులారా, అయోధ్య శ్రీరాముని గురించి తీసేటువంటి ఈ చిత్రానికి ఆడపిల్లలందరూ కూడా పవిత్రతను పాటించి శ్లోకాల యొక్క శక్తి సామర్థ్యాన్ని వారిలో నింపుకొని క్లాసులకు వచ్చేటప్పుడు కట్టు జుట్టు బొట్టుతో సాంప్రదాయంతో చక్కగా నేర్చుకుని నేను ఎక్కడైతే క్లాస్ చెప్తున్నానో వారి ఇంట్లో ఆడపిల్లలందరికీ నేనే వంట చేయాలి. వంట చేసిన తర్వాత ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత శ్లోకాలు ప్రారంభించడం జరుగుతుంది. శ్లోకాల్లో ఉన్నటువంటి ఉచ్చల స్థితి అంటే మంత్రం యొక్క పవర్, ఆ పవర్ అయోధ్య శ్రీరాముల యొక్క చిత్రం అంటే మాటలు కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మనం మాట్లాడుతున్నామో వారికి కూడా ఈ విషయాన్ని మనం తెలియజేసినట్లయితే అయోధ్య రాముల వారి చిత్రం అనేది 1924 కథ ఆధారంగా 1999 కథ ఆధారంగా చిత్రం రూపొందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి అర్హులే. జై శ్రీరామ్ నినాదంతో ప్రారంభిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై రామానుజ, కృష్ణం వందే జగద్గురు.